ఆత్మబంధు నమో నమః. చూడండి, నేను ఏమీ కాను అని తెలుసుకున్నప్పుడు ఏదన్నా నువ్వు అవకాశం ఉంది. అయితే ఆ అవకాశం ఉన్నప్పుడు ఏం కావాలా అనేది ఇంపార్టెంట్ అనమాట. చూడండి, నమ్మకము అనేది ఎక్కడుంది? నా నుండి వస్తుంది అనమాట. నమ్మకం నాలో నుండి పుడుతూ ఉంది. రెండోది విశ్వాసము. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది అనమాట. అది భగవంతుడు కావచ్చు, ఒక సన్యాసిని ఇంకా కావచ్చు, ఒక గురువుని ఇంకా కావచ్చు, ఒక ఉపాధ్యాయుని కావచ్చు, చెట్టు పుట్ట గుట్ట ఏంటికన్నా కూడా కావచ్చు అనమాట. కాబట్టి నమ్మకము విశ్వాసము. నమ్మకం ఉన్నప్పుడు విశ్వాసం ఉందో వీడేం చెప్పేది, వీడికి ఏం తెలుసు, నాకెన్నా తెలుసునా అనే ఒక అహంకారము, ఈర్ష్య అసూయలు కప్పి ఉంచుతాయి అనమాట. దాన్ని అధిగమిస్తే తప్పనిసరిగా భగవంతుని దయ తోడవుతుందన్నమాట. కాబట్టి నమ్మకం ఎక్కడుంటుందో, విశ్వాసం ఎక్కడుంటుందో అక్కడ భగవంతుడు దిగి వస్తాడు, నీ మాట ఆలకిస్తాడు, నీ పనులన్నీ సక్సెస్ అవుతాయి. కాబట్టి సక్సెస్ అయ్యేకి ఏం కారణము? బిలీఫ్, నమ్మకము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది గుర్తిస్తే పయనం చేస్తే ఎట్లా ఉంటుంది, ఎంత జీవితము మధురంగా హాయిగా తీయగా ఉంటుందో తెలుసుకుందాం అన్నమాట. రేపటి దినము ఇవన్నీ వచ్చేకి ఏం చేయాలా అనేది సులభమైన రీతిలో తెలుసుకుందాము. జై గురుదేవ్. ఆచార్య రామచంద్రజీ, బెంగళూరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. శుభం భూయాత్.